చెప్తా ఉన్నానండి. చూడండి కదా బ్యాంక్ స్టేట్మెంట్ కేసు నుంచి 5 కోట్లు పంపించాడా? అదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తున్నారు. 5 కోట్లు పంపించారు. అదిగోండి డిస్ప్లే వేస్తున్నారు. అది 5 కోట్లు తీసుకెళ్ళినట్టు చూపించండి. 5 కోట్లు కాదు, 1.5 ఎంత ఇచ్చాను, మిగతా రేపు చెప్తాను అంటున్నాడు ఆయన. కొలుగుపూడి సీను ఏ విధంగా కలెక్షన్ కింగో ఏంటో మాకు తెలియదేంటి. మరి అటెండాలు సీట్ ఇచ్చారండి. అటువంటి వాడికి కలెక్షన్ కింగ్ సీట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో పుట్టిపోయినటువంటి అటువంటి నాయకుడికి ఇవ్వబట్టే ఈ రోజు ఈ సమస్యలు. వైఎస్ఆర్సీపీ 100% మీకు తెలియదేమో పోయిసా మీకు పాపం. అంతే కాదు సార్, అందరూ వైఎస్ఆర్సీపీ. మీకు తెలియకపోయింది. మొలకల చెరువులో మద్యం స్కామ్ చేసిన జయచంద్ర వైసీపీ ఇచ్చాం కాబట్టి ఈ రోజున అటువంటి నిందలన్నీ మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి ఉద్యమ నేత మనతో ఉన్నప్పుడు కారణం అంటే మీరంతా 5,000 10,000 యాక్షన్ తీసుకోండి. 5 కోట్లు సార్ మీ ఒక్క నిమిషం. మీ పార్టీ ఎమ్మెల్యే మీ పార్టీ ఎంపీకి 5 కోట్ల లంచం ఇచ్చి సీట్ తెచ్చుకున్నారని ఆరోపణ చేశాడు. దాంట్లో భాగంగా 2 బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చూపించాడు. మిగిలిన గొల్లపూడిలో ఇచ్చారని చెప్పి దాంట్లో మ్యాటర్లో కూడా ఉంది క్లియర్ గా. అంటే 5 కోట్లు ఇచ్చి సీట్లు మీరు అమ్మారు అతనికి. కరెక్ట్ అయిపోయిందా? ఇంకా ఉందా? మీరు చెప్పండి. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా కేవలం నిందలు తప్ప సత్యం లేదు. అతనికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కొలికపూడి శ్రీనివాసరావు ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ కొలికపూడి శ్రీనివాస్ గారి నుంచి 2024 ఫిబ్రవరి 7 20 లక్షలు, ఫిబ్రవరి 8 20 లక్షలు, ఫిబ్రవరి 14 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన పౌరంకులో శివరాల్ పిఏ మోహన్ నుంచి వచ్చి తీసుకున్న 50 లక్షలు, గొల్లపూడిలో 3.5 కోట్లు పెట్టినటువంటి స్టేట్మెంట్ చేత కాదు. చిన్నికి ఇచ్చా అన్నాడు, ఇచ్చాడు చూపిమనండి. పంపించిన డబ్బులు మీరు గాలి మాటలు చెప్తా ఉంటే ఎట్ట కుదిరితే వెంకటరెడ్డి గారు ఎవరికి ఇచ్చారో చిన్నికి ఇచ్చారు. కొలిపూడి శ్రీనివాసరావు కేసు పెట్టండి. కేసు పెట్టి వీళ్ళలాగా తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేయం. చేయలేదు కట్టెట్టయ్యారు. అట్లా చేతి ఎట్టెందుకుంటారు? మాట్లాడుతారు ఇలా వదిలేస్తున్నారు. మీ దగ్గర ఎంపీలకు లేదు, మంత్రులకు లేదు. 5 కోట్లు తీసుకున్న స్వేచ్ఛలు లేవు మా దగ్గర. 5 కోట్లు తీసుకున్న స్వేచ్ఛలు కూడా లేవు మా దగ్గర. సీట్లకు 5 కోట్లు 10 కోట్లు అమ్ముకున్నారు. అడ్డంగా జరిగిపోయినా దుఃఖించొద్దు. అవునండి తీసుకుంటారండి, అది కామన్ అని చెప్పండి. లేకపోతే రేపొద్దున ఎందుకు ప్యాకెట్ ఆడతాం అనేది కామన్ అని ఆయన చెప్పినట్టు. అవునండి సీట్కి 5 కోట్లు 10 కోట్లు తీసుకోవడం కామన్ అని చెప్పండి. తెలుగుదేశం కనపడుతుంది. ఇక్కడ ఎవరేమి మా నాన్నోడు చంపాడు, అతనికి ఎంపీ టికెట్ ఇవ్వద్దని ఎవరు చెప్పట్లా. సొంత చిన్నాన్ని చంపిన అతనికి ఎంపీ టికెట్లు ఇచ్చిన మీరు చెప్పారు. బాబాయ్ ఎవరు చెప్పారు చెప్పండి. 5 సంవత్సరాలు సమాధానం చెప్తే నేను 3 పిల్లల గురించి టీచర్ చాలా తీసుకోవాలి. ఏం మాట్లాడతారు? కనీసం అవగాహన ఉండాలి. నేను ప్రూఫ్ చూపిస్తుంటే ఏం చూపించావు? ప్రూఫ్ చూపించాడు. ప్రూఫ్ ఏం చూపించాడు? మైండ్ ఉన్నంత మాట్లాడచ్చు. మైండ్ ఉన్నంత మాట్లాడచ్చు. మైండ్ లేకుండా పిచ్చి మాట మాట్లాడుతారు. ఆయన ప్రూఫ్లు చూపిస్తుండే అక్కడ కాదండి. మీరు దమ్ము ఉంటే చూపించండి. అరే ఆయన కొలికిపోడి ఆ కేసు నేను చిన్నీకి పంపించిన ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు. ఎంత అడ్డంగా జరిగిపోయాడు. మళ్ళీ బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతాం. మంచిగా మాట్లాడితే మనం చెప్పొచ్చు. సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి?
మీరు నేను ఏం బాగా- మాట్లాడుతున్నారు? నేను అరే అనలేదు. కేసులోని చిన్ని అన్ని చెల్లి గురించి నేను అనలా. ముందుగా మీరు ఎందుకు అంత కేసులోని చిన్నిది నేను ఈ కేవలం చెప్పంటే జగన్ రెడ్డి గురించి, ఇదే తల్లి చెల్లి గురించి ఓ, చెప్పారు. CBI ఎంక్వైరీ ఉంది కదా, తేల్చండి. CBI ఎవరి దగ్గర చేతిలో ఉంది? CBI నీ చేతిలో ఉంది కదా. సిబిఐ వాళ్ళ మీద ఇప్పుడు మీరు చేయండి. కేసులు పెట్టారా పెట్టలేదా? ఇప్పుడు చేయండి. CBI వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారా పెట్టలేదా? 16 నెలలైంది. అరెస్ట్ చేయకుండా మీరు 16 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. పెట్టారా లేదా? సార్, ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికి ఓకే. ఏంటంటే కేసీఆర్ చింది అనే విషయం అడ్డంగా దొరికిపోయారు కాబట్టి టాపిక్ డివియేషన్ చేయడానికి. అదే. మీకు గొడవ ఓకే. కేసులు పేరు కాబట్టి లేదు సార్. మహేష్. ఒకటి కాదు స్టేట్మెంట్ లో చిన్ని అనే పేరు లేదు. ఏదో ఒక స్టేట్మెంట్ చదివి ఏముండదు.